హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ నుంచి డిన్నర్ వరకు ఉన్న వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నదనమాట. మొత్తం దాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ముగ్గు వచ్చేసి ఎలా వేసానో చూసేయండి. ముగ్గు ఇలా సింపుల్గా వేసానండి. ఇంకా వ్యూ వచ్చేసి తెలిసిందే కదా, చుట్టూ కూడా ఇలా ఉంటుంది. నేను చాలాసార్లు షేర్ చేసిన వ్యూనే అయినా కూడా లేవగానే ఇలా చూపిస్తే చాలా బాగుంటుంది కదా, అందుకోసం చూపిస్తున్నాను. సమ్మర్లో ఇలా లేవగానే పచ్చగా ఉన్న మొక్కలు చూస్తే ఎంతో హాయిగా అనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను టిఫిన్ వచ్చేసి అడిగారండి, ఎవరో ఒక ఫ్రెండ్ అడిగిందనమాట. 2 డేస్ నుంచి అడుగుతూనే ఉంది. తను ఏంటంటే స్వీట్ బోండా చేయండి అక్క అనేసి అడిగిందనమాట. తన కోసమే ఈరోజు నేను స్వీట్ బోండాలు అనేవి చేస్తున్నాను. స్వీట్ బోండాలు అంటే ఇవి గోధుమ పిండితో చేసే స్వీట్ బోండాలు చేయమని చెప్పేసి తను అడిగిందండి. అందుకోసమే బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు స్వీట్ బోండాస్ అనేవి చేస్తున్నాను. ఇప్పుడు దాని ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందో ఇంకా చూసేయండి. ముందుగా వచ్చేసి పంచదారని తీసుకోవాలండి. అయితే 1 కప్పు పిండికి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా ఉంటుంది. మనకు స్వీట్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్పు సరిపోతుందండి. స్వీట్ కొంచెం తక్కువగా తీసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువగా తీసుకున్నా సరిపోతుంది. గోధుమ పిండిలో తొందరగానే స్వీట్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందండి. మేమైతే కొంచెం తక్కువగానే తింటాము స్వీట్ అనేది, అందుకోసం నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎవరికైనా బాగా స్వీట్ కావాలి అనిపిస్తే మాత్రం 1 కప్పు పిండికి 1 కప్పు పంచదారని తీసుకోండి. ఇలా పంచదార తీసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పంచదార అంతా కూడా బాగా కరిగే వరకు కరగపెట్టుకోవాలన్నమాట. అయితే ఈ వాటర్ కరెక్ట్గా మనకు పిండిలో కలపడానికి సరిపోయేంత వాటర్ని తీసుకోవాలండి, ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. తర్వాత వచ్చేసి మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, వీట్ ఫ్లోర్ ఇది. దీనిలో కొంచెం అంతా సోడా ఉప్పు, తర్వాత వచ్చేసి మామూలు సాల్ట్ తీసుకుంటున్నానండి. అంటే సోడా ఉప్పు అంటే తెలుసు కదా, బేకింగ్ సోడా అనమాట, అది తీసుకున్నాను. తర్వాత మామూలుగా సాల్ట్ను కొంచెం తీసుకున్నాను. అయితే ఇదిగోండి, నేను మొత్తం కూడా కరిగే వరకు ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది దానిలోకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం పిండి అంతా కూడా జారుగా మనం బోండాలు ఎలా వేసుకుంటామో సేమ్ అలా బోండాల పిండి ఎలా కలుపుతామో తెలుసు కదా అందరికీ, సేమ్ అలానే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం ఇలా మనం పోసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. అయితే వాటర్ అనేది నేను పోసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అయినా కూడా కొంచెం కొంచెంగా పోసుకోండి. ఒక్కసారిగా తీసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం స్వీట్ బోండాలు వేసుకోవడానికి పిండిని అనేది ఈ విధంగా మనం కలుపుకోవాలి. అయితే దీన్ని బెల్లం కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చండి. పంచదార అందరికీ ఇష్టం ఉండదు కదా, బెల్లం కావాలన్నా కూడా మనం బెల్లం కూడా సేమ్ ఇలానే మనం వాటర్లో బాగా కరిగించుకొని ఆ వాటర్ని దీనిలో వేసుకొని కలిపేసుకొని వేసుకోవటమే, అది కూడా చాలా బాగుంటుంది. షుగర్ అయినా పర్లేదు, బెల్లమైనా పర్లేదండి, ఏదైనా కూడా మనకు స్వీటే కదా, కాబట్టి స్వీట్ బోండాలు అనిపించినప్పుడు ఇలా బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే నేను వేసినట్లుగా షుగర్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం కూడా పిండంతా కూడా ఇలా జారుగా వచ్చేలాగా మనం బోండాలు వేసుకునేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. దీనికి కూడా ఇంకా మామూలు వాటర్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే మనం షుగర్లో వేసుకున్న వాటరే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వాటరే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా కలిపితే సరిపోతుందండి. చూడండి, మనం కరెక్ట్గా బోండా వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా వేసుకోవాలో ఏంటనేది నేను చూపిస్తాను. ముందుగా వచ్చేసి బాండీ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని పోసుకోవాలి. నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్నే యూస్ చేసుకుంటున్నానండి. మేము ఎక్కువగా ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిలే వాడతామన్నమాట, దాన్నే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యే వరకు కొంచెం సేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే మనకు బోండాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయింది. కొంచెం పిండి వేసుకొని టెస్ట్ చేద్దామండి. అంటే ఇది గోధుమ పిండి కదా, చేతికి అతుక్కొని పట్టలేదనమాట. ఎంత ట్రై చేసినా చూడండి అసలు పట్టలేదు. అయితే ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయింది. ఇలా మనం
పిండి అనేది మన చేతికి అంటుకోకుండా మనకు వేసేటప్పుడు కరెక్ట్గా రావాలి అంటే మాత్రం కొంచెం వాటర్ అనేది పక్కన పెట్టుకోండి. అలా వాటర్ పెట్టుకుంటే ఏంటంటే మనం వాటర్లో ముంచి అలా చేతిని కొంచెం కొంచెం తడుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా జారిపోతాయి అన్నమాట. మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా ఈజీగా మనం వేయగానే మనకు ఆయిల్లోకి ఇలా జారిపోతాయి. చూడండి, ఇందాక కొంచెం పిండి తీసుకొని వేయడానికి ట్రై చేస్తేనే మనకు అస్సలు పడలేదు కదా, గమనించారో లేదో. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా జారుగా వెళ్ళిపోతున్నాయో. ఎందుకంటే వాటర్లో ఇలా వేసినంతసేపు కూడా మనం వేసే ప్రతి బోండాకు కూడా ఇలా చేతిని తడుపుతూ వేసామనుకోండి, చక్కగా మనకు ఎక్కడా కూడా అంటుకోకుండా జారుగా వెళ్ళిపోతుంది పిండి అనేది. మీకు కావాలంటే ఈ పిండిలో కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. వరిపిండి వేస్తే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. వరిపిండి నేనైతే వేసుకోలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వరిపిండి కూడా వేసుకోండి, అందుకోసమే చెప్తున్నాను. ఇంకా ఇలాచీ పౌడర్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఫ్లేవరు స్వీట్లో దేనిలోనైనా సరే ఇలాచీ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఎవరికైనా కావాలంటే ఇలాచీ కూడా కొంచెం దంచేసి వేసుకున్నారనుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను వేయలేదు కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానండి. కావాలంటే ఇలాచీ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొంచెం వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్రిస్పీనెస్ కావాలి అనుకునే వాళ్ళు అయితే ఇలా వేసుకున్నా కూడా కొంచెం క్రిస్పీగానే వచ్చాయండి, చాలా బాగున్నాయన్నమాట. ఇలా మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసేసుకోండి. ఇలా నేనైతే కొంచెం చిన్న సైజులో తీసుకుంటున్నాను, చిట్టి బొండాలు అంటారు కదా, అలా తీసుకుంటున్నాను అనమాట. మనకు పెద్ద సైజులో కావాలన్నా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మన ఇష్టం వచ్చినట్టు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా అన్నీ కూడా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. ముందుగా వేసిన వాటిని తీసేసుకుందామండి, ఎందుకంటే మనం మధ్యలో కూడా కొన్ని వేసాం కదా, అవి అయితే బాగా పర్ఫెక్ట్గా ఇంకా వేగలేదు. వేగిన వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఎంత చక్కగా వచ్చాయి చూడండి. చూడటానికి గులాబ్ జామున్ లాగా గుండ్రంగా వచ్చాయి కదా, తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనిపిస్తే మనకు అప్పటికప్పుడు అయిపోయే స్వీట్ ఐటమ్ అనమాట ఇది. అప్పటికప్పుడు గోధుమ పిండి ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా షుగర్ వేసుకొని వెంటనే చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది అనమాట స్వీట్ ఐటమ్ ఇది. తొందరగా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. మిగిలిన పిండి అంతా కూడా నేను బోండాలన్నీ కూడా వేస్తున్నాను. చాలా తొందరగా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. దాదాపుగా అందరికీ తెలిసినవే అయి ఉంటాయి ఇవి. చూసారు కదండి, మీరు అడిగిన స్వీట్ బోండాలు నేను ఈరోజు చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ ఒక 2 or 3 టైమ్స్ అడిగారండి స్వీట్ బోండాలు చేయండి అక్క అనేసి, అందుకోసమే చేశాను. ఇంకా పిండి అంతా కూడా వేసాను కదా, మొత్తం అయిపోయింది. ఇవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ, అదేవిధంగా ఎంతో ఈజీ అయినటువంటి మన స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి గోధుమ పిండితో. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను లంచ్లోకి కర్రీ అనేది రెడీ చేస్తానండి. ఈరోజు లంచ్లో కర్రీ వచ్చేసి చేమ దింపులు తీసుకొచ్చారు, వాటినే ఈరోజు పులుసు పెడుతున్నాను. ఇదిగోండి, వీటిని బాగా నేను ఉప్పు వేసి ఒక 3 టైమ్స్ శుభ్రంగా కడిగానండి. మట్టి ఉంటుంది కదా దానిపైన, అదంతా కూడా మట్టి అంతా తీసివేసి మొత్తం దానిపైన ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దానిలో వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టి ఇది బాగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత నేను పొట్టంతా కూడా తీసేసాను. పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేను ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ చేమదుంపలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. అయితే ఇంతకుముందు ఒక్కసారి మీకు షేర్ చేశాను కదా, నేను ఫస్ట్లో వీడియోలో నా రెండో వీడియో ఇదేనండి, చామదుంపల పులుసు అనమాట.
అప్పుడు పెట్టాను వీడియో. ఇది రెండోసారి అనమాట చేయటం. చాలా రోజులు అయిపోయింది చామదుంపలు అనేవి చేయక చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఈ రోజే కుదిరిందండి. అయితే చామదుంపలన్నీ కూడా వేసుకున్నాం కదా, అవి కూడా కాసేపు ఆయిల్లో బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా మనం చింతపండు రసాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ చామదుంపల పులుసు అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి. తర్వాత వచ్చేసి దీనిలో కావాల్సింది ఏంటంటే మెయిన్గా కావాల్సినవి ఇవేనండి. మెంతు పొడి, తర్వాత కొంచెం బెల్లము, నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అనమాట. ఈ 3 మెయిన్గా కావాల్సిన వస్తువులు. ఇదిగోండి, ఇదేమో శనగపిండి. దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం లాస్ట్లో వేసుకోవాలండి దీన్ని. ఎందుకంటే మనకు పులుసు అనేది చక్కగా చిక్కగా వస్తుందన్నమాట. దానికోసం నేను దీన్ని ముందుగానే కలిపి పెట్టుకుంటున్నాను పక్కన. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేద్దాం. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా ఇలా వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకొని కలిపి పెట్టేసుకుంటే మనం వేసుకునేటప్పుడు ఉండకట్టకుండా చిక్కగా వస్తుందన్నమాట. దానికోసం అనమాట. బెల్లము, తర్వాత మెంతు పొడి, శనగపిండి కలిపినటువంటి వాటరు. చింతపండు పోసాం కదా మనం, ఇందాక చింతపండు రసం పోసాం కదా, ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. ఇదిగోండి, చక్కగా ఉడుకుతూ ఉంది. అయితే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అది మీకు చూపించలేదనమాట, అందుకోసమే చెప్తున్నాను ఇంకొకసారి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసుకోలేదు, ఎండుమిరపకాయలు 2, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చామదుంపల్ని పొట్టు తీసి వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మెంతు పొడిని వేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నలకొట్టినటువంటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. మనం ఏ పులుసు పెట్టినా కూడా బెల్లం కానీ లేదంటే 1 స్పూన్ షుగర్ వేసుకున్నాం అనుకోండి, మనకు చాలా టేస్టీగా వస్తాయి. బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు ఈ విధంగా కాసేపు గరిటె సాయంతో కలుపుకోవాలి. బాగా కలిపేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కారం యాడ్ చేసుకుందాం. నేను పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. ఇది బాగా ఎర్రగా ఉంది కదా, ఇది కొత్త కారం అనమాట. మేము ఊరగాయ పెట్టడానికి అనేసి కాయలు తీసుకొచ్చాం కదా, మొన్న నేను ఎండపెట్టి చూపించాను కదా, ఆ కాయల కారం అనమాట. ఇది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అవి బొంగు మిరపకాయలు అంటారు కదా, అవి వేసాను అనమాట. అవి మంట తక్కువగా ఉంటాయి కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కరిగే వరకు ఈ విధంగా కలిపేసుకొని కాసేపు మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. దీనిలో బెల్లము, కారము, తర్వాత వచ్చేసి మెంతిపొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కారం బాగా రెడ్ కలర్లో ఉంది కాబట్టి చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. తర్వాత వచ్చేసి మనం శనగపిండిని కలిపేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలా వేయగానే తొందరగా చిక్కపడిపోతుందండి. శనగపిండి ఇలా వేయగానే తొందరగా చిక్కపడుతుంది. చూడండి, ఇప్పుడే కదా మనం వేసింది, అయినా కూడా ఎంత చక్కగా చిక్కపడిపోయిందో. ఇలా పులుసు కూరలు ఏవైనా పెట్టుకున్నప్పుడు కొంచెం శనగపిండిని ఇలా వేసుకున్నాం అనుకోండి, తొందరగా మనకు చిక్కదనం అనేది వస్తుందన్నమాట. మనకు రైస్లో తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉందండి. మనం తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉందన్నమాట. ఇది బాగా చిక్కపడే వరకు బాగా కలిపేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, చామదుంపల పులుసు అనేది కూడా రెడీ అయిపోయింది. ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలా కొంచెం బెల్లము, తర్వాత కొంచెం చింతపండు గుజ్జు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ముఖ్యంగా కావాల్సినవి ఇవి. శనగపిండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసుకొని ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా బాగుంటుంది. ఒకసారి తెలియకపోతే ఎవరికైనా ఇలా ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుందండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా.
సూపర్గా కుదిరింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఒక డ్రింక్ చేయబోతున్నానండి. అదేంటంటే కూల్గా చక్కగా ఈ సమ్మర్లో మనకు బాడీ కూల్గా ఉండేటువంటి డ్రింక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవేమో సబ్జా గింజలండి. అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియదేమో అనేసి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారనేసి చూపిస్తున్నాను. వీటిని సబ్జా గింజలు అంటారండి. వాటిని నేను ఈ విధంగా చూడండి నానబెట్టుకున్నాను. ఒక అర్ధగంట పాటు నానబెట్టానండి. అర్ధగంట వాటర్లో వేసి నానబెట్టిన తర్వాత ఇలా ఉబ్బాయి అనమాట. వీటిని 3 స్పూన్లు నానబెట్టానండి. చూడండి ఎంత బాగా ఉబ్బాయో. ఇలా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బిన వాటిని నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఒక 15 మినిట్స్ వరకు కూడా నానబెట్టుకున్నాను. సారీ అండి, 30 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పంచదార కావాల్సింది మనకు. పంచదార ఒక నిమ్మకాయ సరిపోతుందండి. బాగా పండిన నిమ్మకాయ ఒకటైతే సరిపోతుంది. ఈ సమ్మర్లో చాలా ఈజీగా అయిపోయే డ్రింక్ అండి ఇది. ఈ వాటర్లో మనకు కావాల్సినంత వాటర్ తీసుకుని దానిలో ఒక నిమ్మకాయని పూర్తిగా పిండేసుకోవాలి. అంటే నిమ్మకాయ రసం మనం తయారు చేసుకుంటాం కదా, సేమ్ అలానే అనమాట. మనకు కావాల్సినంత పంచదార కూడా తీసుకోవాలి. అయితే ఇందులో నేను పంచదార కూడా వేసుకున్నాను కదా. ఇదంతా కూడా బాగా కరిగే వరకు ఈ విధంగా మనం ఇలా తిరగబోసామనుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇందులో సబ్జా గింజలు వేసుకుంటే మనకు చాలా చలువ చేస్తుందండి బాడీకి. సబ్జా గింజలు అనేవి చాలా చల్లదనాన్ని ఇస్తాయి. మనకు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా సబ్జా గింజలు అనేవి తీసుకుంటూ ఉంటే మనకు వేడి అనేది తట్టుకునే శక్తి వస్తుందన్నమాట బాడీకి. అందుకోసం వాటిని కాసేపు ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇలా బాగా ఉబ్బిపోతాయి. అలా ఉబ్బిపోయిన వాటిని ఇలా డ్రింక్ తయారు చేసుకొని దానిలో వేసుకొని తాగితే చాలా మంచిది బాడీకి. తర్వాత మనం ఏదైనా జ్యూస్ చేసుకున్నా కూడా దానిలో కూడా వేసుకోవచ్చండి. సబ్జా గింజలు అనేవి చాలా బాగుంటాయి. లెమన్ రసం అనేది రెడీ అయిపోయింది కదా. దానిలో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలను కూడా వేసుకుందాం. నేను ఒక్కొక్క గ్లాసులో 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇవి సరిపోతాయి. చక్కగా ఇలా మనం కలిపి ఈ సమ్మర్లో పిల్లలకి ఇస్తూ ఉంటే పిల్లలకి వేడి అనేది చేయకుండా చాలా హెల్తీగా ఉంటారు. మా పిల్లలకైతే సబ్జా గింజలు అంటే చాలా ఇష్టం అనమాట. వాటర్లో వేసుకొని తాగుతూనే ఉంటారనమాట. చెప్పే పని లేదు, వాళ్ళకి చాలా ఇష్టం. చూసారు కదా, ఈ సమ్మర్లో చాలా హెల్తీ అయినటువంటి టేస్టీ అయిన డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనకు బాడీకి చాలా చల్లదనాన్ని, కూలింగ్ని ఇస్తుందన్నమాట. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నా కూడా అందులో వేసుకోవచ్చు. తర్వాత మనం పుచ్చకాయ జ్యూస్ చేసుకున్నా కూడా అందులో వేసుకోవచ్చు. బనానా ఇలాంటివి ఏం చేసుకున్నా కూడా దానిలో ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట. ఈరోజు ఈవినింగ్ స్నాక్కి నేను ఇక్కడ వచ్చేసి ఇవేంటో మీ అందరికీ తెలుసు కదా. ఏంటవి అవి? చిలకడ దుంపలు అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టమైన చిలకడ దుంపలు నేను ఉడకబెడుతున్నాను. దీనిలో కొంచెమంత ఉప్పు, తర్వాత వచ్చేసి పంచదారనే ఒక 4 స్పూన్స్ వేసానండి. పంచదార సరిపోతుంది. ఆ పంచదార, ఉప్పు, కొంచెం ఆయిల్ని వేసుకొని బాగా నేను కలిపేసి ఇలా వాటర్లో ఒక దానిలో వాటర్ పెట్టుకొని దానిలో పెట్టి ఉడికించాను అనమాట. అవే అనమాట ఈరోజు ఈవినింగ్ స్నాక్. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో డిన్నర్లోకి కర్రీ రెడీ చేస్తున్నానండి. పొద్దున చామదుంపల పులుసు పెట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి డిన్నర్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా మా పిల్లలకు చాలా ఇష్టమైందనమాట. అందరికీ చాలాసార్లు షేర్ చేసింది, అయినా కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కోడిగుడ్డు పొడుము అనమాట. తెలిసిందే కదా. ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పోపు దినుసులు ఇవన్నీ వేగిపోయిన తర్వాత కోడిగుడ్లు ఒక 3 తీసుకొని కార్చానండి. తర్వాత కారం వేసుకున్నాను, ఉప్పు కూడా ముందే వేసుకున్నాను. ఉప్పు, పసుపు అనేది చాలాసార్లు షేర్ చేస్తాను కాబట్టి దీన్ని అంత క్లియర్ కట్గా మీ అందరికీ చూపించట్లేదు, జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే అండి. అన్నీ వేసాను కదా. డిన్నర్లోకి మనకు ఎగ్ పొడుము కూడా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.
నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్.